జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాల గోచార ప్రకారం ఎలా ఉంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మం, అదృష్టం, గురువులకు అనుగ్రహం మీకు పరీక్షగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతు కన్యా రాశిలో 3వ స్థానంలో ఉండడం వల్ల సాహసం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. గురు మిథున రాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, విదేశీయ సంబంధాలు పెరుగుతాయి. ఈ నెల అదృష్టం పరీక్ష కలిసిన సమయంగా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ ఒత్తిడి ఉంటుంది. మాకు ఉద్యోగమే లేదండి, గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తాయి, ప్రెషర్ కూడా ఉంటుంది. ఓహో, ఊహించుకొని నేను ఐటీ రంగంలో ఉన్నాను, నాకు లక్షల్లో శాలరీస్ వస్తాయి. ఆ రోజులు పోయాయండి. ఎవరు ఎంత జీతం ఇస్తే కనీసం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి, తర్వాత చూసుకోండి. కాంప్రమైజ్ ఇక శాలరీ డిస్కషన్లో వచ్చేటప్పుడు ఒక మెట్టు దిగే ఉండండి, మీరు ఏమి కాదు, మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన వాళ్ళకి కొత్త ఉద్యోగాల్లో ఉంటారు, వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మిశ్రమంగా ఉంటుంది. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ సేఫెస్ట్ జోన్గా ఉంది. ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తున్నాయి, కానీ పెట్టుబడిలో జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహలు అక్కర్లేదు, నమ్మండి. మీ యొక్క పార్ట్నర్ని నమ్మండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం ఉన్న, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. శుభ కార్యక్రమాలైనటువంటి ఖర్చులు అంటే వివాహం, గృహప్రవేశం, ఇల్లు కొనడం, ఆస్తులు కొనడం లాంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల అనిశ్చితి ఉంటుంది. లాభాలు వచ్చినా నిలవకపోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ టర్మ్ వెరీ బెస్ట్ అని కూడా చెప్తుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే విదేశాలు లేదా దూర ప్రాంతాల్లో ప్రాపర్టీస్ అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి. కొత్త పెట్టుబడులకి ఆలోచించి చేయండి. మళ్ళీ మీరు కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి లాయర్ దగ్గర, ఆడిటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఇంకా కోర్టు విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంది. నెమ్మదిగా రావచ్చు, లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఎమోషనల్ పరిస్థితులు ఉంటాయి. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. స్వతహాగానే నేను చెప్తుంటాను, కర్కాటక రాశి వారు వీటిని క్లిప్ వేసి పెట్టుకోండి. గం గణపతి నమః. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, కుటుంబంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు గం గణపతి నమః. ఎంత పిడుగు వచ్చి పడ్డా కూడా నాకు సంబంధం లేదు. మీరు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాలో మీ యొక్క కామెంట్స్లు పెట్టి నెగిటివ్ తెచ్చుకోకండి, జాగ్రత్త. ఇంకా విద్యార్థుల విషయాలకు వచ్చేస్తే మంచి సమయం, కానీ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, జాగ్రత్త. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి. వీసా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో మీ డాక్యుమెంటేషను, మీ యొక్క పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం, మీకు సీక్రెట్ అదృష్టం వెయిట్ చేస్తుంది. కళాకారులకైతే అద్భుతంగా ఉంటుంది, నటీనటులకైతే చాలా మంచి అవకాశం. విదేశీయ దీంట్లో ఎలా ఉంటుందంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి, మీ జీవితం మారవచ్చు, మలుచుకోండి. అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు. ఆరోగ్య విషయంలో కాస్త అవసరం. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్య, ఛాతి సమస్య, బరువు పెరుగుదల కనిపిస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు. ఏందండి గురుగారు బాగుంటుందన్నారంటే, అన్నీ బాగుంటుంది. ఆరోగ్యం మాత్రం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు అదృష్ట రంగు ఈ నెలంతా తెలుపు మరియు చందనం కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 2వ తారీఖున 11, 20, 29 మరియు 1వ తారీఖు కూడా చాలా బాగుంటుంది. అదృష్ట రోజు సోమవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: సోమవారం శివుణ్ణి ఆరాధించండి, పాలాభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, పేదలకు అన్నదానం చేయండి. కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమంటే, భావోద్వేగమైనటువంటి దాన్ని నియంత్రించగలిగితే మీకు విజయం అవకాశం. గ్రహాలు పరీక్షిస్తాయి, కానీ మీకు దారి చూపిస్తాయి. కర్కాటక రాశి మిత్రులారా, మీ నిర్ణయం మీ భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది. విజయోస్తు.